ఒక గాలి సుడిగాలవుతుంది, ఆ సుడిగాలి తుఫానవుతుంది అని విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూశాను. నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఒక అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. నిన్నటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనేలా సీన్ మారిపోయింది. అవును, తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఊహించని రీతిలో దూకుడు పెంచింది. కేవలం అసెంబ్లీ వేదికగానే కాదు, క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళుతూ అధికార కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఒకవైపు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే మరోవైపు సైలెంట్ గా సరికొత్త వ్యూహాలతో గులాబీ దళం దూసుకుపోతోంది. అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ గ్రాఫ్ ఎందుకు పడిపోతోంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చే ఫలితాలపై జాతీయ సర్వేలేం చెప్తున్నాయి? ఈ రోజుటి మన స్పెషల్ స్టోరీలో కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. 600 ఏది ఏమైనా 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు అంశాల వారీగా డిస్కస్ చేద్దాం. మొదటి అంశానికి వస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను బీఆర్ఎస్ నడి రోడ్డుపై నిలబెడుతోంది. 6 గ్యారంటీలేమయ్యాయి? ఎన్నికలకు ముందిచ్చిన మాటలు ఎటుపోయాయి అంటూ గులాబీ శ్రేణులు ప్రజల గొంతుకగా మారుతున్నాయి. పాలనలో అనుభవలేమి, శాంతి భద్రతల వైఫల్యాలు, రైతులకు సకాలంలో అందని సాయం, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని బీఆర్ఎస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. సోషల్ మీడియా ద్వారా గులాబీ పార్టీకి ప్రజలు బలంగా మద్దతు తెలుపుతున్నారు. అంతేకాదు, కాంగ్రెస్ కీలక నాయకులు, మంత్రుల వెనక ఉన్న లొసుగులను, స్కామ్లను బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కటిగా బట్టబయలు చేస్తున్నారు. టెండర్ల కేటాయింపుల్లో అవినీతి, అంతర్గత ఒప్పందాలపై ఆధారాలతో సహా బయట పెడుతుండటంతో కాంగ్రెస్ డిఫెన్స్ లో పడిపోయింది. రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పాలన గాలికి వదిలేశారనే విమర్శలు కూడా ప్రజల నుంచే వస్తున్నాయంటే సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక విమర్శలకే పరిమితం కాకుండా తమ పార్టీని క్యాడర్ పరంగా మరింత బలోపేతం చేయడంపై కూడా బీఆర్ఎస్ అధిష్టానం కసరత్తులు ముమ్మరం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అత్యంత జోరుగా సాగుతోంది. పాత కొత్త అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ డిజిటల్ మెంబర్షిప్స్ వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ ముగిసిన వెంటనే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల ఎన్నికల కోసం పక్కా షెడ్యూల్ ను సిద్ధం చేస్తోంది అధిష్టానం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాయకులకు కేసీఆర్, కేటీఆర్ కీలక సూచనలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ 3 ప్రధాన కార్పొరేషన్లలో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ఇన్ఛార్జీలను నియమించి మైక్రో లెవెల్ ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నారు. మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మాత్రం రోజుకో తలనొప్పి వచ్చి పడుతోంది. సీనియర్ నాయకుల మధ్య సమన్వయ లోపం, మంత్రుల వర్గపోరు, గ్రూప్ రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న కొన్ని ఏకపక్ష నిర్ణయాలపై సొంత పార్టీలోనే అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అధికారంలో ఉన్నాం కానీ పాలనలో క్లారిటీ లేదు అనే భావన కాంగ్రెస్ శ్రేణుల్లోనూ వ్యక్తమవుతోంది. ఇక అటు కమలం పార్టీ విషయానికి వస్తే, బీజేపీ కూడా అంతర్గత గందరగోళంలో కొట్టుమిట్టాడుతోంది. అధిష్టానం ఒంటరిగానే పోరాడతామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సరైన క్యాడర్ లేకపోవడం, నాయకుల మధ్య ఐక్యత కొరవడటంతో బీజేపీ వెనకబడిపోయింది. ఓవరాల్ గా అటు కాంగ్రెస్, ఇటు కమలం పార్టీలు తమ అంతర్గత సమస్యలతో కకావికలమవుతున్న తరుణాన్ని బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకుంటోంది. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తూ ఇటీవల కొన్ని ప్రముఖ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ప్రజాభిప్రాయం స్పష్టంగా బయటపడింది. ఒకవేళ తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా సరే బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ఆ సర్వేలు తేల్చి చెప్పాయి. ప్రస్తుత ప్రజా వ్యతిరేకత, బీఆర్ఎస్ దూకుడు ఆధారంగా ఇప్పుడే ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ దే స్పష్టమైన మెజారిటీ అని, గులాబీ పార్టీ మళ్లీ పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమని ఈ సర్వే నివేదికలు తేల్చి చెప్తున్నాయి. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ వైఫల్యాలు, గులాబీ పార్టీ పక్కా వ్యూహాలు తెలంగాణ రాజకీయ చిత్రాన్ని మార్చేస్తున్నాయి.